ఇంటి నుంచే యూరియా మరి యాప్ ఎవడు తీసుకొచ్చి చెప్పిండో ఏం చేసిండో ఇంటి నుంచి వెళ్ళి ప్రస్తుత సీజన్ నుంచి వెళ్ళి ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్ ఇది ఎన్ని అవుతుందో చూద్దాం. మనం కూడా ఉంటాం కదా, చర్చించుకుందాం. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారట. ఇంకో 4 రోజులలో సో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అసలు ఈయన స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఎన్ని ఎకరాల్లో సేద్యం కాబోతుంది, ఎన్ని పంటలు వరి ఎంత వేయబోతున్నారు, మెట్ట ఎంత వేయబోతున్నారు, ఈ వరి వేస్తే వీళ్ళకి ఎంత యూరియా డిమాండ్ ఉన్నది అనే డిమాండ్ ఒక అంచనా ఎస్టిమేషన్ వేయాలి. ఆ డిమాండ్ అంచనా మేరకు వెంటనే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకెళ్ళి అయ్యా మాకు ఇంత డిమాండ్ ఉంటుంది, టెంటేటివ్ గా మాకు ఇంత యూరియా కావాలని దాన్ని స్టాక్ చేయాలి. ఇప్పుడు మీ ఇన్ని వేల ఎకరాల్లో ఇంత సాగు చేయాలని మేము ఒక నిర్ణయానికి వచ్చినాం, దానికి సరిపడ స్టాక్ ఉన్నది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి రైతులారా అని అంటే వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఇది చేయాల్సిన కార్యక్రమం. ఇప్పుడు అసలు పని చేయకుండా యాప్లు తోపులు అంటూ ఇప్పుడు ఒక కొత్త నాటకం మొదలు పెట్టారు. అసలు నీ దగ్గర యూరియానే లేనప్పుడు యాప్ ఉంటే ఎంత, యాప్ లేకపోతే ఎంత, యాప్ తోటి అయ్యేది పోయేది. నీ దగ్గర యూరియానే లేదు కదా, ఎన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తారు, ఎంత సాగు చేస్తారు, ఆ సాగు చేసే ధాన్యం కోసము ఎంత యూరియా అవసరమవుతుంది అనే ఒక అంచనా వేసి అంత యూరియాని స్టాక్ చేసుకున్న తర్వాత ఆ యూరియా తప్పుదారి పట్టకుండా ఉండడానికి అప్పుడు యాప్ కావాలి. నిర్వహణ కోసం కదా ఆ యూరియా కావాలి. ఫస్ట్ ఇక్కడ ప్రొడక్షనే లేదు, ఆ ప్రొడక్షనే లేనప్పుడు నిర్వహణ ఎక్కడి నుంచి వచ్చింది, రానే రాదు. సో ఈ రకంగా అంటే ఒక లేని విషయాన్ని ఎప్పుడు జనాల్లో ఒక కొత్త విషయాన్ని పెట్టాలి, అసలు విషయాన్ని మరుగున పరచాలి, ఆ తర్వాత ఈ సీజన్ కూడా ఎలగొట్టాలి. ఇప్పటికీ ఆల్రెడీ 4 సీజన్లు అయిపోయినాయి 2 సంవత్సరాలు అంటే. ఇప్పుడు ఈ ఒక సీజన్ ఎలగొట్టినాం అనుకో 2.5 ఏళ్ళు ఆ పీరియడ్ గవర్నమెంట్ పీరియడ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి. యూరియా ఇవ్వకుండా సబ్సిడీలు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా బోనస్ కు ఏంది సన్న బియ్యం బోనస్ ఇవ్వకుండా వాళ్లకు రైతు రుణము అవి పూర్తి స్థాయిలో చేయకుండా రైతులకు యూరియాలు కూడా అందించకుండా గిట్టుబాటు ధర లేకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ఇట్లా గత 4 సీజన్లుగా రైతుల గోస ఏందనేది రైతులకు చూపెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఒక యాప్ తోటి కొత్త అవతారం ఎత్తారు. ఇకపై రైతుల యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదట. అవసరమైన కోటా నుంచి ఇంటి వద్ద నుంచి ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఆ యాప్ పనిచేయదు, నేను చెప్తున్నాను కదా 100% ఆ యాప్ పనిచేయదు. యాప్ తోటి మళ్ళా యాప్ని తీసేసి మళ్ళా నార్మల్ పద్ధతికి వస్తున్నామని చెప్తారు తొందరలో. అందుబాటులో ఉంటుంది. సోమవారం సచివాలయంలో రాష్ట్ర జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో ఈ నెల 20 నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ ని ఈ యాప్ ద్వారా రైతులకు తమ సమీపంలో ఉన్న డీలర్ తో పాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణము తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచి ముందుగా బుక్ చేసుకొని కొనుగోలు చేసుకునే అవకాశం. ఇది డీలర్లకు దోచిపెట్టే కార్యక్రమం తప్ప రైతులకు యూరియా అందించే కార్యక్రమం అయితే కాదు.